హెబ్రీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. మనం చాలా నిదానంగానే మనం నేర్చుకొని వెళ్తున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంని మనం చదివినట్లయితే, For assuredly he does not give help to angels, but he gives help to the descendants of Abraham. అబ్రహాం వంశంలో వచ్చిన వారికే ఆయన సహాయం చేస్తున్నారు, కానీ దేవదూతలకు కాదు. అనగా యేసయ్య మనమందరికి కూడా సహాయం చేసే దేవుడు, మన రక్షణని ఆశిస్తున్న దేవుడు. మన మారు మనసు పొందాలి, మన పాపము నుండి విడుదల పొందాలి. భౌతిక ఆశీర్వాదం మనకు అవసరమే. మీరు కొంటున్న అదే మార్కెట్లోనే నేను కూరగాయలు కొంటున్నాను. మనందరికి కూడా ఆర్థికంగా డబ్బు అవసరమే, మనం ఉండటకు ఇల్లు అవసరమే, మనం భోజనం చేయటకు, మన అవసరతలు తీర్చబడటకు ఆర్థిక సహాయం అవసరం, పిల్లలకు చదువు అవసరం, ఉద్యోగం అవసరం. కానీ వాటన్నిటికంటే ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యం. యేసయ్య ఆత్మీయ జీవితంను బలపరచుటకు సహాయం చేస్తున్నారంట. దేవదూతలకు తన సహాయం చేయట్లేదు, కానీ అబ్రహాం వంశంలో వచ్చిన వారు, అనగా విశ్వాస జీవితంలో జీవిస్తున్న వరకు, విశ్వాసంలో తమ జీవితంలో కొనసాగిస్తున్న వరకు యేసయ్య సహాయం చేస్తున్నారంట. He gives help to the descendants of Abraham. అంటే దేవుని అబ్రహాం వంశవళిలో వచ్చిన వారంటే అబ్రహాం విశ్వాస వీరుడు. ఆయన శరీరంలో బలంగా ఉన్నప్పుడు ఆగార్ని వివాహం చేసుకొని ఆగార్ ద్వారా ఇస్మాయిల్ని కన్నాడు. కానీ తన శరీరం చచ్చిపోయింది, ఇంకా పిల్లలు కనే శక్తి లేదు. సేరా 90 వయసు, అబ్రహాంకు 100 సంవత్సరాల వయసు, ఇంకా పిల్లలే కనలేరు. అలాంటి సమయంలో దేవుని విశ్వసించారు. దేవుడు అబ్రహాంలో అద్భుతమని చేసి అబ్రహాంకి దేవుడు బిడ్డని ఇచ్చారు. తన శరీరం చనిపోయిన తర్వాత తన విశ్వాసం చావలేదు. శరీరం చనిపోయింది కానీ విశ్వాసం చావలేదు. ఎవరైతే విశ్వాసంలో స్థిరంగా ఉన్నారో, బలంగా ఉన్నారో, వారికి మాత్రమే యేసయ్య ఆత్మీయ జీవితంలో సహాయం చేస్తున్నారు. పేతురు దగ్గర యేసయ్య చెప్పారు, సాతానుడు నిన్ను పొడవేసేటట్లుగా, జల్లెడ వేసేటట్లుగా శోధించుటకు అనుమతి కోరాడు. నేను అనుమతి ఇచ్చాను, కానీ నీ విశ్వాసంలో నువ్వు కూలిపోకూడదు, నేను నీ కొరకు ప్రార్థన చేశాను అంటున్నారు యేసయ్య. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. అనగా నన్ను యేసయ్య చేర్చుకుంటారు. కొన్నిసారి జీవితంలో మనం దేవునికి దూరం అయినప్పుడు నన్ను దేవుడు మరలా క్షమిస్తారా? నన్ను యేసయ్య ప్రేమిస్తారా? నాకు ఎన్నోసారి యేసయ్య నన్ను క్షమించాలి, ఎన్నోసారి యేసయ్య నన్ను ప్రేమించాలి, నేను మరలా ఇదే పాపంలో జీవిస్తున్నాను. మనకు ఉండవలసిందంత పాపముని ద్వేషించి ఆశ ఉండాలి. యేసయ్య ఇంకా ఈ పాపముని చేయడానికి నాకు ఇష్టం లేదు ప్రభు, నా పాపం వద్దు అయ్యా, నేను ఈ పాపముని చెయ్యకూడదని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయండి. ఈ పాపం నేను చెయ్యకూడదని ఆశపడుతున్నాను, కానీ నేనే ఎరగకుండా నేను చేసేస్తున్నాను, ఈ పాపంలో పడిపోతున్నాను. నేను ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అనుకుంటున్నాను, కానీ నేను అలాగే ప్రవర్తిస్తున్నాను. నేను చేయించలేకపోతున్నాను, నాకు సహాయం కావాలి. ఇంకనూ ఎంతో మంది బాప్తిసం పొందుకొని వ్యభిచార జీవితం జీవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మోసం చేసి సంపాదించే వాళ్ళు ఎందరో ఉన్నారు. యేసయ్య చెప్పేది, విశ్వాసంతో వచ్చి, అయ్యా నేను ఇలా బ్రతకడానికి నాకు ఇష్టం లేదు, నన్ను విడిపిస్తారా? నాకు ఆరోగ్యం ఇస్తారా? నేను నా చేతితో పనులు చేసుకొని సంపాదించాలి, ఇంకా వ్యభిచార జీవితంలో నేను వెళ్ళకూడదు, నాకు సహాయం చేస్తారా? అయ్యా నేను అవిధేయురాలుగా ఉన్నాను, నాకు విధేయత కలిగిన జీవితం ఇస్తారా? యేసయ్యను నమ్మి వచ్చిన వాళ్ళని ఘనపరిచే దేవుడు. అబ్రహాం సంగతి అంటే విశ్వాసంలో జీవించేవాడు. విశ్వాసం మాత్రం పోకూడదండి. యేసయ్య చెప్పారు, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూలోకంలో విశ్వాసాన్ని కనుగొనా అన్నారు. ఎందుకంటే ఈనాటి విశ్వాసులకే విశ్వాసం లేదు. పేరు విశ్వాసులు, సంఘంలో పేరు విశ్వాసులు, కానీ విశ్వాసం లేదు. దేవుని మీద విశ్వాసం లేదు. మన దేవుడు పాపమును క్షమించే యేసయ్య కాదు, పాపమును క్షమించి పాపం నుండి విడిపించే యేసయ్య.
కొత్త నిబంధనలో మనకు ఇవ్వబడిన మొదటి వాగ్దానం ఏంటంటే, కొత్త నిబంధనలో మనకిచ్చిన మొదటి వాగ్దానం, ఆయన తన ప్రజలు పాపం నుండి వారిని విడిపించను. నువ్వు ఏ పాపం నుండి విడుదల పొందలేకపోతున్నావో ఆ పాపం మీద విజయం తెచ్చుటకే యేసే వచ్చాడు. యేసే వచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశం పాపం నుండి విడిపించడం. ఈ అబద్ధం, కొందరు అబద్ధం చెప్తారు, నోరు తెలిస్తే అబద్ధం చెప్తారు. ఈనాడు ఒకప్పుడు సేవకులంటే విలువ ఉండేది అనుకోండి, ఈనాడు సేవకులంటే విలువే లేదు. ఎందుకంటే నా పిడిని సేవకు పంపిస్తా, నా పిడిని సేవకు పంపిస్తా. దేవుడు పిలిచారు, పిలవలేదు, అదంతా తర్వాత. ఒక తండ్రి ఉన్నాడు, ఆయన బిడ్డ పుట్టక ముందే ఒక స్థలంని కొని అక్కడ వృద్ధాశ్రమం నేను ప్రారంభిస్తాను అని చెప్పి చాలా మంది దగ్గర డొనేషన్ తీసుకొని అక్కడ ఒక స్థలంని కొన్నాను. తర్వాత అక్కడ ఒక ప్రార్థనని ప్రారంభించి సేవ చేయటకు ప్రారంభించాడు. ఒకరోజు మా ఇంటికి వచ్చి, ఈ వారం వచ్చి మా చర్చిలో వాక్యం చెప్పాలి అన్నారు. నేను చెప్పాను, నువ్వు ఎప్పుడు చర్చిని స్టార్ట్ చేస్తావు, నువ్వు ఇప్పుడు సేవకు వచ్చావు. ఆయన వేరే ఒక పని చేస్తుంటారు, ఆయన సేవకుడు ఏం కాదు అని చెప్పాడు. నువ్వేం చెప్పావు నా దగ్గర, వృద్ధాశ్రమం స్టార్ట్ చేస్తున్నాను కనుక నేను అందరి దగ్గర డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాను అన్నా. ఇప్పుడు చర్చ ఎక్కడ నుండి వచ్చింది అంటే నా కొడుకు పెద్దోడు అయిన తర్వాత సేవ చేయాలి, దానికే నేను ఇప్పుడే సంఘం కట్టి మనుషుల్ని బాగు చేస్తున్నాను, అప్పుడు ఆయన కష్టం లేకుండా సేవ చేయవచ్చు. ఇంట్లో ముందు బయట వెళ్ళారు, జరిగిన సత్యం. ఎన్నుండి ముందు బయట వెళ్ళు. ఈనాడు సేవ అంటే ఎలా అయిపోయిందంటే, డబ్బుంటే ఒక స్థలంలో కొని అక్కడ చర్చి కట్టేసి, ఎవరి దగ్గరైనా నేను చర్చి కడుతున్నాను, నా దగ్గర 10 మంది పాస్టర్లు ఉన్నారని, ఈ పాస్టర్లు కూడా జీతంలో పని చేసేవాళ్ళు. ఎక్కడైనా వచ్చి ఎక్కడైనా దగ్గర చర్చి ఏదైనా ఉందా సేవ చేయడానికి? చర్చి ఏదైనా ఉందా ఏంటి? దేవుడు పిలిస్తే ఎక్కడ యేసే అని ప్రజలు ఎరుక ఉన్నారు అక్కడ వెళ్ళి సేవ చేయి. ఎక్కడ యేసే నన్ను వెళ్ళమంటున్నారో సేవ చేయి. ఒక స్థలం కొనటం, చర్చిని కట్టడం, ఇలా జీతం కొరకు పనిచేసే సేవకులు తిరుగుతా ఉన్నారు. చాలా మంది బైబిల్ కాలేజీకి వెళ్తారు, వాళ్ళు బైబిల్ చదువుకొని వచ్చి ఎక్కడ ఎవరు అమ్మాయిని చేసుకుంటే ఆ చర్చిలో నేను సేవ చేయవచ్చు కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అలాగనే ఎక్కడ ఎవరి దగ్గర 2-3 చర్చిలు ఉన్నాయి, ఒక చర్చిని నాకు ఇస్తారని వాళ్ళ దగ్గర జీతం కొరకు చేసే వాళ్ళు ఉన్నారు. ఈనాడు సేవకు విలువ లేకుండా పోయింది, కష్టమే తెలియదు. చాలా మంది ఈనాడు సేవకు వచ్చిన వాళ్ళు మా నాన్న చేసిన సేవ అని చెప్పి వాళ్ళకి జీవితంలో కష్టం తెలియదు. కడితి కలిగిన షూ, కడితి కలిగిన డ్రెస్సు, బంగారం, వాళ్ళు వాడే మొబైల్ ఫోను, వాళ్ళు జీవించే జీవితం, మంచి హోటల్లోనే భోజనం చేస్తారు. వాళ్ళకి కష్టమే తెలియదు. అక్కడ ఉన్న విశ్వాసులు కష్టం ఏంటని తెలియదు, జీవితంలో బాధ అంటే తెలియదు. ఈనాడు చాలా మంది సేవలు అలా రావటం వలన యథార్థంగా సేవ చేసే వాళ్ళకి విలువే లేకపోయింది. ఈనాడు దేవుడు ఎవరిని చూస్తున్నారంటే, శ్రమలున్నా, కష్టమున్నా, బాధ ఉన్నా విశ్వాసాన్ని కోల్పోకుండా నేను పాపం చేయకుండా జీవించాను, నేను తగ్గించుకోవాలి. మనం 2వ దినవృత్తాంతంలో మనం చదువుతున్నాం 34 మనస్సే తను తాను తగ్గించుకొని బ్రతుకున్నాడంట. దేవుడు ఆయన్ని కనికరించాడంట. పాపం నుండి విడుదల కావాలి. విశ్వాసంలో ఉన్న వరకు దేవుడు సహాయం చేస్తున్నారు, కానీ దేవదూతలకు కూడా సహాయం చేయలేదంట. 17వ వచనం, therefore he had to be made like his brother in all things. కనుక యేసయ్య తన సహోదరుల వలె అన్ని రీతిలో మార్చబడాలంట. తన సహోదరుల వలె అంటే అన్ని రీతిలో యేసయ్య కూడా నెయిల్ కట్ చేసుకోవాలి, లేకపోతే గోల్డ్ పెరుగుతూ ఉండేది, జుట్టు కట్ చేసుకోవాలి, గడ్డ శుభ్రం చేసుకోవాలి. నేను దేవుడు మానవుడిగా వచ్చాను కనుక స్నానం చేయకుండా నేను నా బాడీ శుభ్రం అయిపోవాలంటే ఇంకా మానవుడిగా అవలేదని అర్థం. తనకు కూడా ఆకలి, అమ్మా ఆకలేస్తుందమ్మా, మనలాగే మార్చబడ్డారా ఏంట యేసయ్య. ఈ హెబ్రీ పత్రిక అంతా కూడా యేసయ్య దేవుడుగా కాదు మానవుడిగా ఎలా జీవించారు అనేదే చూపిస్తున్నాడు. మానవుడిగా ఎలా యేసయ్య జీవించారు, సహోదరుల ఎనగా మనం ఎలాంటి శోధన వెళుతున్నాం. ఒక యవన పిల్లలకు ఎలాగూ ఒక ఆటబిడ్డను చూస్తున్నా, లేదా ఒక ఆటబిడ్డ ఒక మగబిడ్డను చూస్తే ఎలా ఫస్ట్ సిగ్గు వస్తుందో, ఎలాగ శరీరంలో
అవయాల్లో మార్పు వస్తుందో, ఒక్కొక్కసారి శోధన వస్తుందో, అన్ని రీతిగా యేసయ్య శోధించబడ్డారంట. సో దట్ he might become merciful and faithful high priest in the things pertaining to God, to make propitiation for the sins of the people. యేసయ్య మనలాగే అన్ని రీతిలో శోధించబడ్డారు. దాన్ని మనం యెషయా గ్రంథంలో చదువుతున్నాము. ఆయన వ్యసనాకాంతుడును, అనగా తనకు జ్వరం ఉంది, కడుపు నొప్పి ఉంది, విరోచనాలు ఉంది, చూసుకోకుండా నడిస్తే కాలుకి రాళ్ళు తగులుతాయి, చూసుకుండా నడిస్తే ముళ్ళు గుచ్చుతాయి, రక్తం వచ్చింది. యేసయ్య దోమ కుట్టి ఉంటుందా లేదా? దోమ కుట్టినప్పుడు పర్లేదు, దోమ నన్ను కుట్టినా పర్లేదు, వాసన పర్లేదు, నువ్వు బ్రతికితే చాలను వదిలేసి ఉంటారు, తప్పున అప్పుడు కొట్టి ఉంటారు. ఏం చేసి ఉంటారు? అయ్యో నేను సృష్టించిన దోమ కదా, ఎగిరిపో, పర్లేదు. లేదు, మనుషులు మనలాగే అన్ని రీతిలో మనలాగే శోధించబడ్డారు, మనలాగే ఎదిగారు. కారణం ఏంటంటే సో దట్ he might become merciful and faithful high priest. ఆయన కనికరం కలిగిన నమ్మదగిన సేవకుడిగా ఉండాలి కనుక, కనికరం కలిగిన సేవకుడు. మీరు పాపి పాపి పాపిని మీరు చెప్తుంటే, మీకు నేను బోధిస్తుంటే మీకు ఎలా ఉండిద్ది? వేరే చర్చికి వెళ్తే బాగుండిద్ది. ఏ సేవకుడు పాపముని గురించి మాట్లాడకుండా మంచిగా మాట్లాడతారు, ఆయన దగ్గర వెళ్తాం. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మదేవుడు పాపముని గురించి మాట్లాడితే మందిరంనైనా మార్చుకుంటాం, కానీ మనసును మార్చుకోం. నువ్వు పాపి, ఈ విషయంలో నువ్వు మారాలి అని పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తే మనసును మార్చుకోవటానికి ఇష్టం లేదు, కానీ మందిరంని మార్చుకోవటానికి ఇష్టం ఉంది. కనుకనే సాతానుడు చాలా సంఘంలో ఏర్పాటు చేశాడు. చర్చికి వెళ్ళి వస్తుంటారు, ఇంటికి వచ్చి ఎలా జీవిస్తున్నారు చూడండి. చర్చిలో బాగానే మాట్లాడతారు, ఇంట్లో ఒక తగ్గింపే ఉండదు. నేను పాపం చేశాను, నేను మాట్లాడిన తప్పు, నేను నడుచుకున్న మారు మనసే ఉండదు. నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాలిని. దానికి యేసయ్య అన్ని రీతిలో శోధించబడినప్పుడు కనికరం పొందుతాడు. ఒకప్పుడు మీరు మందు తాగి పొగ తాగి, లేదు స్త్రీలు వ్యభిచారం చేసి గొడవపడి పోట్లాడి జీవితం మారి ఉంటే, మిగిలిన వారు ఎవరైనా అలాంటి జీవితంలో ఉంటే యేసయ్య నన్ను మారుస్తారు కదా. ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉండేవాడిని, నా జీవితం కూడా ఇలాగే ఉండేది, కానీ యేసయ్య నన్ను మంచి వ్యక్తిగా మార్చాడు. ఈనాడు నేను జయించాను, ఈనాడు నేను మందు తాగట్లేదు, ఈనాడు నేను పొగ తాగట్లేదు. ఒకప్పుడు నా హృదయంలో ఈడ్స ఉండేది, కక్ష ఉండేది, క్రోధం ఉండేది, ద్వేషం ఉండేది, కానీ యేసయ్య నన్ను మార్చాను. నాకు ఇప్పుడు కక్ష, క్రోధం, ద్వేషం లేదు, ఈడ్స లేదు. ఒకప్పుడు నాకు ఓర్పే లేదు, నేను తొందరపడేవాడిని, చిరాకు, కోపం, కానీ ఇప్పుడు దేవుడు నన్ను మార్చాడు. నేను నేర్చుకోగలుగుతున్నాను. ఒకప్పుడు ఎవరు చెప్పినా నేర్చుకోను, ఎదురు తిరుగుతాను, నువ్వేం చెప్పేది నేనే వినేది ఉంటాను. కానీ ఇప్పుడు దేవుడు నాకు మనసును ఇచ్చాడు, ఎవరు చెప్పినా మార్పు. అలాంటి హృదయం కలిగిన వారే మర్సిఫుల్, కనికరం కలిగిన వారు. ఒకప్పుడు నీలాగే నేను కూడా ఉండేవాడిని, కానీ యేసయ్య నన్ను మార్చాను కనుక నిన్ను కూడా యేసయ్య మారుస్తాడు. ఫెయిత్ఫుల్ హై ప్రీస్ట్ అనగా నమ్మకంతో దేవుని పని చేయాలి, నమ్మకమైన తల్లిగా జీవించాలి, నమ్మకమైన భార్యగా ఉండాలి, నమ్మకమైన తండ్రిగా ఉండాలి, నమ్మకమైన భర్తగా ఉండాలి. చేసే పని అంతా కూడా చెడ్డ పని చేసి నేను మంచి వ్యక్తి నువ్వు నమ్మాలంటే నమ్మేటట్లుగా నడుచుకోవాలి. అవునా కదా? నమ్మేటట్లుగా నడుచుకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి నువ్వు నమ్మాలంటే అది బుద్ధిహీనత. యేసయ్య నమ్మదగిన ఒక ప్రధాన యాజకుడిగా మారారంటే ఆయన నేను కూడా మీలాగే శోధనలో పొంది వచ్చాను, అన్ని రీతిలో నేను శోధించబడ్డాను, కానీ నాకు పరలోకపు తండ్రి నాకు సహాయం చేశాను,
నాకు కృప చూపించారు అన్నారు యేసయ్య. లూకా రాసిన 19వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతున్నాము. యేసయ్య చెప్తున్నారు, దేవదూతలు తండ్రి ముఖం వైపు చూస్తుంటారంట. ఎందు నిమిత్తమై ఆ వచనం చదువుతాం. 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చారు. ఒక చోట్లో యేసయ్య చెప్తున్నారు, వారు దేవదూతలు తండ్రి ముఖం వైపు చూస్తుంటారు, నన్ను ఏమని సహాయం చేయాలి. యేసయ్య వచ్చిన ఒక ఉద్దేశం మనల్ని పాపం నుండి రక్షించాలనే వచ్చారు, సహాయం చేయటకే వచ్చారు. సహాయం చేయటకే యేసయ్య వచ్చారు. మనం ఏ పాపంని వీడలేమో ఆ పాపం నుండి విడుదలనిచ్చుటకే యేసయ్య వచ్చారు. దానికే యేసయ్య వచ్చారు. ఒకప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే చూసుకొని నేను ఉండలేను, వెంటనే అడిగేస్తాను. కానీ ఇప్పుడు ఏది జరిగినా ఏమని కర్మ వాళ్ళు అనుభవిస్తాను, నేను మౌనంగా ఉంటాను. ఒకప్పుడు చాలా రోషం, కోపం, చేస్తున్న అన్యాయం, అక్రమని చూసి ఓర్వలేను. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. యేసయ్య గురించి యెషయా ప్రవక్తలో ఉంది, ఆయన కళ్ళు ఉండు గుడ్డువాడుగా, నోరుండి మోగవాడుగా ఉండేవారంట యేసయ్య. నా సేవకుడు లాంటి సేవకుడు ఎవరు అన్నారు యేసయ్య. కనుక జీవితంలో మార్చుకున్నాను. యేసయ్య రాసిన 53వ అధ్యాయం 10వ వచనం చదువుతా. యేసయ్య రాసిన 53వ అధ్యాయం 10వ వచనంలో ఇప్పుడు మనం చూస్తున్నాము, యేసయ్య ఒక మానవుడిగా మనలాగే ఎలాంటి కష్టములు అనుభవించాడు అనేదాన్ని. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ బలియార్త బలి చేయగా అతని సంతానం చూసను. చూడండి, యేసయ్యని నలగొట్టడం ఇష్టమైందంట. ఈనాడు గట్టిగా మిమ్మల్ని గద్దిస్తే ఏమంటారు? ఏంటి పాస్టర్ నన్ను తిడుతున్నారు, ఆయనకు అంత ఇది వచ్చిందా, 20 వారం చచ్చిపోద్దు అనుకుంటారు. యేసయ్యని నల్లగొట్టారంట. నల్లగొట్టం అంటే ఏంటి? నల్లగొట్టం అంటే ఏంటి? వంట చేసేటప్పుడు కొన్ని ఏదైనా నల్లగొడతారు. ఎలా కొడతారు? అది నలిగిపోవాలి, ఉన్న రూపం మారిపోవాలి. నల్లగొట్టడం అంటే దానికి ఉన్న స్వరూపం మారిపోవాలి కదా. చిన్నుల్లిపైన నల్లగొడితే అది చక్కగా ఉన్నది, ఆ రూపం మారిపోవాలి, నలిగిపోవాలి. అవునా? యేసయ్యని నల్లగా కొట్టడం ఇష్టమైందంట. ఈనాటి నల్లగొడితే మనం ఓర్చుకుంటామా? వచ్చే వారం దేవుని సన్నిధికి వస్తామా? పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని నల్లగొడితే. కానీ దేవుడు మనల్ని నల్లగా కొట్టాలని ఆశపడుతున్నారు, కష్టపెట్టాలని ఆశపడుతున్నారు. అదే మనం చూస్తున్నాం. హెసికియా జీవితంలో చూసాం. దేవుడు ఆయన ఒంటరిగా వదిలేసి ఆయన హృదయంలో ఏముందో అని తెలుసుకోవాలని ఆశపడ్డారంట. 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయం. దేవుడు మనల్ని నలగొట్టడానికి అనుమతించాలి. ఈనాడు నలగొట్టపడకుండానే నేను సేవ చేయాలి, ఏ కష్టపడకుండానే సేవ చేయాలి, మంచి సంఘం ఉండాలి, నేను మహారాజాలా అన్నిటినీ. ఒక వ్యక్తి పోయిన వారం నేను ఒక చోటకు వెళ్ళాను. నేను ఆ వ్యక్తిని చూడలేదు, నేను ఏటీఎంకి వెళ్ళాను. ఆయన నన్ను చూసి, అన్న మీరు ఇక్కడ ఏటీఎం దగ్గర ఉన్నారు, మీలాగే ఉన్నారు, మీరే కదా అన్నారు. అవును, నేనే ఇక్కడ ఉన్నాను అంటే నేను ఇక్కడే ఉన్నాను, ఒక్క నిమిషం వస్తానని అని చెప్పి వచ్చి ఆయన చెప్తున్నారు, నేను పలానా చర్చికి వెళ్తున్నాను. ఎందుకు అయ్యా అంటే ఇలా 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 అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ సేవకు వచ్చిన వాళ్ళు మహారాజాలా ఉంటున్నారంట. విశ్వాసమే, డబ్బు డబ్బు డబ్బు, తీసుకురా తీసుకురా, దేవుడికి ఇవ్వు ఇవ్వు ఇవ్వుని వాళ్ళు మహారాజాలా ఉంటున్నారంట. వాళ్ళు చేసేది ఏం బాగలేదు, చర్చిని మానేసి వేరే చోటుకు వెళ్ళిపోయారు. నలగొట్టబట్టానికి ఇష్టపడాలి, కష్టపడాలి. ఒక అబ్బాయి సేవ చేయటానికి నా దగ్గర, అన్నా నేను సేవకు వెళ్ళాలి, సేవ చేయాలని ఆశపడుతున్నానంటే నేను చెప్పాను, మొబైల్ ఫోన్ తీసుకోవద్దు, మొబైల్ ఫోన్లు ఇంట్లో పెట్టేయి. ఎవరైనా ఒక పేద సేవకుని దగ్గర ఏదైనా భాష తెలియని ప్రాంతంలో ఏ సౌకర్యం లేని చోట్ల వెళ్ళి నువ్వు ఉండు. మీ అమ్మ నాన్ననే డబ్బు పంపించమని అడగవద్దు. నాకు సబ్బు అయిపోయింది, బ్రష్ చేయటానికి పేస్ట్ అయిపోయింది అడగవద్దు. నువ్వు వెళ్ళి ఆ సేవకుని దగ్గర సేవ చేయి. ఆయన పేస్ట్ ఇస్తే పేస్ట్తో బ్రష్ చేయి, లేదు బూడిద ఇస్తే బూడిదతో బ్రష్ చేయి, లేకపోతే ఉప్పు తీసుకొని బ్రష్ చేయి. మీ నాన్నని డబ్బు అడగవద్దు, వెళ్ళి ఆ సేవకుని దగ్గర సేవ చేయి.
ఆ కనీసం ఒక 6 నెలలైనా ఉంది. ఎందుకంటే ఈనాడు 6 నెలలు ఉన్నట్టు 6 నెలల అంటే నేను 1993 సంవత్సరం సేవకు వచ్చి 2006 సంవత్సరం పెళ్లి చేసుకున్నాను. అన్ని సంవత్సరాలు సేవలోనే ఉన్నాను. తర్వాత ఒక 2000 తర్వాత జీవితం బాగుంది. కానీ 93 నుండి జీవితం అంత సుఖంగా ఏమీ లేదు, చాలా కష్టం. 18 రూపాయలు జెరాక్స్ తీయడానికి డబ్బు లేక దేవుని సన్నిధిలో మోకరించి, చర్చిలో మోకరించి, నాకు 18 రూపాయలు కావాలి యేసయ్యా, మీరు ఎలా ఇస్తారో తెలియదు, నాకు 18 రూపాయలు కావాలి. ఎందుకంటే క్లాస్లో ఉన్న నోట్స్ని ఇస్తారు, లీడర్కి డబ్బు ఇస్తే వాళ్ళు జెరాక్స్ తీసి స్టూడెంట్స్ అందరికి ఇస్తారు. 18 రూపాయల కొరకు మోకరించి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశాను. శనివారం నేను బయట స్వార్థ పనికి వెళ్ళి వచ్చాను. నా రూమ్లో నా బెడ్ మీద ఫ్రూట్స్ తినటానికి తినుబండారాలు ఉన్నాయి. దాని కింద ఒక పేపర్ ఉంది, యేసయ్య నీకు ఇవ్వమన్నారు అని మాత్రం రాసి ఉంది. నా బట్టలంతా తీసి ఉతకటానికి నేను ఉదయకాలం లేస్తే నా జోబులు ఏదైనా ఉందా అని ప్రతిసారి నేను చెక్ చేస్తాను. చెక్ చేస్తే ఏదో కనిపించింది. ఏముందని చూస్తే ఒక పేపర్, దాన్ని తీసి చూస్తే దాంట్లో లోపల యేసయ్య నీకు ఇది ఇవ్వమన్నారు. దాంట్లో చాలా డబ్బు ఉంది. నేను చేసింది ఎవరిని భిక్ష ఎవరిని అడగల, మోకరించి ప్రార్థన చేశాను అంతే. 18 రూపాయలకి ప్రార్థన చేశాను. నాకు తినటానికి డబ్బు అన్ని ఆ దేవుడు ఇప్పుడు వరకు నన్ను నడిపిస్తున్నారు. మీరు ప్రేమపూర్వకమైన కాணிక, కృతజ్ఞత కాணிక అనగా దశమ భాగం అంటారు కదా, అలాంటి కాணிకని ఎంతమంది ఇస్తున్నారు? మీరు ఇద్దరు, పోయిన నెల ఇద్దరు, ఈ నెల ఇద్దరు. కానీ దేవుడు నన్ను పోషిస్తానే ఉన్నారు. కష్టం వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. దేవుని మహాకృపను బట్టి సత్యం నేర్చుకొని క్రెడిట్ కార్డ్ అంతా క్లోజ్ చేసి పడేశాను. దేవుని మీదే ఆధారపడాలి. డబ్బు ఉంటే పెట్రోల్ పోసుకొని వెళ్తాం, లేకపోతే ఇంట్లో కూర్చుంటాం. ఉంటే తింటాం, లేకపోతే దేవుడు ఇచ్చేది. దేవుడు నడిపిస్తున్నారు. మన జీవితం అలా మారాలి. యేసయ్య గురించి ఇక్కడ యేసయ్య అలాగ కనికరం కలిగిన దేవుడుగా మారారట. ఇతరుల పాపం కొరకు పాప పరిహారముగా మారారట. యేసయ్య నలగొట్టబడాలి. సేవ అనుభవమే ఉండదు. అలా చర్చిలో బాగా ఎదిగి వచ్చి బైబిల్ స్కూల్లో వెళ్ళి చదువుతారు. అక్కడ నుండి వచ్చి అలా ఒక సంఘంలో దూరుతారు. వాళ్ళు కష్టం తెలీదు. దూరిన వెంటనే వాళ్ళు వేసుకున్న బట్టలు, వాడుతున్న వస్తువులు, అక్కడ ఉన్న పేదవాని ఒక్కరిని కష్టం తెలియదు. అప్పు తీసుకోవటం అంటే ఏంటి తెలియదు. డబ్బు లేని పరిస్థితి అంటే ఏంటి తెలియదు. హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అడ్మిట్ చేసుకుంటారు. డబ్బు కష్టం తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్లో లైన్లో నిలబడటం అంటే ఏంటి తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం అంటే ఏంటి తెలియదు. ఆహార కొదువు అంటే ఏంటి తెలియదు. కష్టమే తెలియదు, బాధే తెలియదు. ఈనాడు ఎలాంటి జీవితమే ఇష్టపడుతున్నారు ప్రజలు. మనం నలగొట్టబడాలి. తండ్రి ఇష్టపడ్డారంట. ఎంతగా యేసయ్య నలగొట్టారండి, భయంకరంగా నలగొట్టారు. ఎంతగా మీ కొరకు నా కొరకు యేసయ్యను అలా అనుమతించారు. ఆయన మన పాపము కొరకు యేసయ్యని అందుకొట్టారంట. ఇప్పుడు యేసయ్యని శరీరం అంతా చీల్చేటట్లు కొట్టారు. ఎందుకొరకు? ఆయన తప్పు చేశారన్న లేదు, మీ కొరకు నా కొరకు. ఆయనకు వ్యాధిని ఇచ్చారంట. మనకున్నట్లుగానే సమస్య శరీరంలో అన్ని బలహీనతలు, వ్యాధి ఇచ్చారంట. వ్యాధిగ్రస్తులుగా ఉండాలంట యేసయ్య. మనం అనుకుంటున్నాము యేసయ్యకి నా కష్టం ఏం తెలుసు, నా నొప్పి యేసయ్యకి ఏం తెలుసు. యేసయ్యకు చిన్నప్పుడు ఆ యోసేపు ఇలా మేక పెట్టుకొని ఇలా కొట్టాలన్నప్పుడు చాక్కున ఆ థంబ్ ఫింగర్లో సుత్తితో కొట్టినప్పుడు అది వాసిపోయి అమ్మ డాడీ మమ్మీని ఏడ్చుంటారా యేసయ్య? లేదు. అసలు ఎప్పుడు చూసినా చక్కగా మాత్రం కొట్టుంటారా? యేసయ్య మేకను కొడుతున్నప్పుడు వంగి ఉంటుందా, లేదు కరెక్ట్గా లోపల ఉంటుందా? మీరే అనుకుంటున్నారు? మేక వంగి ఉంటుంది. మేక కొడుతున్నప్పుడు వేల మంది కొట్టి ఉంటారు. వాళ్ళ అమ్మ గుడ్డతో చుట్టి ఏదైనా చేసి నొప్పి లేకుండా చేయటానికి ప్రయత్నం చేసి ఉంటారు. జ్వరంతో పనుకొని ఉంటే వాళ్ళమ్మ కూర్చొని జాగ్రత్తగా చూసి ఉంటారు. ఆయనకు అన్ని వ్యాధిని ఇచ్చారంట. పరలోకపు తండ్రి నలుగుకుంటారంట. లేకపోతే యేసయ్యకు నొప్పి తెలియకపోతే నొప్పి కలిగిన వారిని బాధ ఎలా తెలుసు? అన్ని రీతిలో యేసయ్య మనలాగే శోధించబడ్డారంట. కారణం ఏంటిది?
18వ వచనంలో చూస్తున్నాం చూడండి. Since he himself was tempted in which he has suffered. శోధన అన్ని రీతిలో శోధించబడి కష్టపడ్డారంట. ఆయన కూడా ఆ యవన వయసులో పెళ్లి చేసుకోవాలి, అమ్మాయి అందంగా ఉంటే అన్ని రీతిలో శోధించబడ్డారు. యేసయ్య అన్ని రీతిలో శోధించబడ్డారు. కారణం ఏంటంటే ఆయన 100% మానవుడే. అన్ని రీతిలో శోధన, అన్ని రీతిలో కష్టం. కొన్నిసారి క్రికెట్ ఆడుతుంటే మరియా పిలిచి ఉంటారు, అప్పుడే బ్యాటింగ్ పట్టడానికి టైం వచ్చిన వెంటనే యేసయ్య రా కొట్టుకు వెళ్ళాలి అన్న వెంటనే సరే మమ్మీ పిలుస్తున్నారు, బ్యాట్ వేరే వాళ్ళకి ఇచ్చి కొట్టుకు వెళ్ళి పరిగెత్తి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చిన వెంటనే అక్కడ మర్చిపోయాను, కరివేపాకు పచ్చిమిరకాయ తీసుకురమ్మని చెప్పి మర్చిపోయాను, వెళ్ళిరా అంటే మరలా యేసయ్య. కొన్నిసారి యేసయ్య ఇప్పుడే బ్యాటింగ్ వచ్చింది, ఇప్పుడు మమ్మీ పిలుస్తున్నారు. అన్ని రీతిలో శోధించబడ్డారు యేసయ్య, అన్ని రీతిలో శోధించబడ్డారు. కారణం ఏంటి? హీఈస్ ఏబుల్ టు కమ్ టు ద ఎయిడ్ ఆఫ్ దోస్ హూ ఆర్ టెంప్టెడ్. ఎవరైతే శోధించబడుతున్నారో వారందరికీ సహాయం చేయనట్లుగా, సహాయం చేసే రీతిలో ఆయనకు అనుభవం ఉండాలి. అప్పుడే చెప్పగలుగుతారు. ఆయన అనుభవించారు, కష్టంలో అనుభవించారు కనుక చెప్పగలిగారు. మనల్ని బలపరచాలంటే యేసయ్య ముందు అలాంటి సమస్యలు వెళ్ళి ఉన్నారు కనుక బలపరచగలుగుతున్నారు. మనకు దేవుని కనికరం కావాలి. యేసయ్య మన కొరకు అన్ని రీతిలో కష్టం అనుభవించారు. మనం కష్టపడటానికి ఇష్టపడుతున్నామా? సుఖమైన జీవితం కావాలి, అన్ని రీతిలో సుఖమైన జీవితం కావాలి. చర్చిలో వచ్చిన వెంటనే మీకు నమస్తే చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టి మైక్ ఇచ్చి పాట పాడండి, ప్రార్థన చేయండి, మన కనపరుస్తుంటే సంతోషపడతారు కొందరు. అంటే నేను ఈ మాట చెప్పినప్పుడు మీలో ఉన్నారని చెప్పట్లేదు, మామూలుగా ఘనత కోరుకునేవారు కొందరు ఉంటారు. చర్చికి వచ్చిన వెంటనే టాయిలెట్ బాత్రూమ్ శుభ్రంగా ఉందా, చర్చిలో ఏదైనా పని ఉందా అని చేస్తుంటారు. మనం మన ఇల్లుని ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే దేవుని మందిరంలో శుభ్రం చేయాలి. మనం ఎలా కష్టపడి వచ్చామో అలాగే ఇతరుల విషయమై మనం మనసు పెట్టాలి. ఇతరులు కూడా అలాగనే సహాయం చేయాలని ఆశపడాలి. యేసయ్య దానికే అన్ని రీతిలో మనలా శోధించబడ్డారంట, మనకు సహాయం చేయటం. నాకు మనస్సు గురించి చదువుతున్నప్పుడు కొన్ని రాజులు ఉన్నారు. మనస్సు గురించి చదువుతున్నప్పుడు ఏం దేవుడు అర్థం కాదు. మన దేవుడి ప్రేమ అర్థమే కాదండి. ఇంకా ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఆహాబ్ రాజు భయంకర చెడ్డరాజు. ఎందుకంటే తన భార్య దుష్టురాలు. ఆహాబ్ రాజు కూడా ఒకసారి ప్రవక్త వచ్చి ఆహాబ్ రాజుని దేవుడు ఇలా నీ జీవితంలో చేయబోతున్నారంటే భయపడి వెంటనే గోణి పట్టను కప్పుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. వెంటనే దేవుడు చెప్తున్నారు, ఇదో ఆహాబ్ చూసావా, ఆహాబ్ ఎలా తగ్గించుకున్నాడు చూసావా, కనుక ఆహాబ్ దినంలో నేను నాశనం చెయ్యను చెప్పు అయ్యప్పో. ఈ మనస్సే జీవితంలో గురించి ఆలోచన చేస్తే మనస్సే చెరపట్టుకొని వెళ్ళిన తర్వాత బాధపడి తగ్గించుకొని ప్రార్థన చేస్తే యేసయ్య మనస్సు మారిపోయారంట. నేను నిజంగా ఆలోచన చేస్తే మనస్సే చేసిన అంత పాపం నేను నిజంగా చేయలేదు జీవితంలో, లేదా ఆహాబ్ చేసిన అంత పాపం నేను చేయలేదు అని అనిపిస్తుంది. కానీ యేసయ్య ఎందుకు ఇదంతా రాసి ఉంచారంటే ఎంత భయంకరమైన పాపి అయినా క్షమించగలిగిన దేవుడు యేసయ్య. అయ్యా నేను పాపిని నన్ను తగ్గించుకొని అడిగితే క్షమించే దేవుడు యేసయ్య. అంత గొప్ప దేవుడే మన దేవుడు. ఆయన ప్రేమించే దేవుడు. ఎవరి మీద కచ్చ క్రోధం పెట్టుకొని ఉండే దేవుడు కాదు. మీరు తగ్గించుకుంటే క్షమాపణ అడిగితే క్షమించే దేవుడు. ఒకప్పుడు నా జీవితంలో భయంకరమైన తిరుగుబాటు చేసేవాడిని. దానికే నా పిల్లల్ని ఎంత కఠినంగా పెంచానంటే కారణం ఏంటంటే మమ్మల్ని హాస్టల్లో కొట్టుతారు కానీ మమ్మల్ని సత్య మార్గంలో పెంచలేదు. తప్పు చేసే కొడతారు కానీ ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇలా ఉండాలని పెంచలేదు. మనం మనస్సే వలె ఒక మంచి మనసు కలిగి ఉండాలి. మనస్సే జొస్సయాని ఎంత మంచిగా పెంచారంటే తల్లులు, ఈనాడు మీ పిల్లలు చర్చికి రాకుండా ఇంట్లోనే టీవీ చూస్తున్నా కూడా మీరు ఏం చెప్పరు కదా,
వీధిలో తిరుగుతున్నా కూడా ఏం చెప్పరు కదా. కదా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ భౌతిక అవసరతే చాలా ప్రాముఖ్యమా? కాదండి. మనకు దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి. ఈ లోకంలో నేను మొన్న మా బాబు దగ్గర వెళ్ళినప్పుడు ఒకే మాట చెప్పాను, కష్టపడి చదువు, దేవుడు అవకాశం ఇచ్చారు కనుక చదువు. కానీ ఒకే ప్రార్థన చేయండి, దేవా మీ చిత్తం నా జీవితంలో జరగాలి, నన్ను ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు చేయండి. ఎందుకనగా మన దేవుడు మన నమ్మకమైన వాడుగా ఉంటే మనల్ని ఎలాగైనా దేవుడు నడిపిస్తారు, ఎలాగైనా పోషిస్తారు. డాక్టర్ ఇంజనీర్ అయ్యే మంచి బ్రతకాలని లేదు. యేసయ్య బూడిద నుండి మనుషుల్ని పైకి లేవనెత్తి రాజులకు సమానంగా కూర్చోబెడతారంట. మన చదువు కాదు, సామర్థ్యం కాదు. నేను బాగా చదువుకున్నాను, తీసుకొచ్చి దేవుడు ఈ ఊర్లో పెట్టారు. చదువు దేనికి పనికి రాకుండా చేశారు. మనకు ఒకే ఒక ఆశ ఉండాలి, నేను దేవుని చిత్తంలో చేయాలి, దేవుని మాటకు నేను లోబడాలి. విధేయత, దేవుని మాటకు నేను విధేయత చూపించాలి. ఎవరైతే పరిపూర్ణంగా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారో వారిని దేవుడు ఉన్నతంగా గణపరుస్తారు. మన చివరి దినంలో ఉన్నారు, యేసయ్య రాబోతున్నారు. ఒకవేళ పాపంలో మరణిస్తే ఆ నరకం భయంకరమైనది. నరకంలో ఉన్నవారు చాలా మంది క్రైస్తవులు ఏం చెప్తారు తెలుసా? నేను అన్నిట్లో బాగున్నాను, కానీ ఒకే ఒక పొరపాటు, అవిధేయత, తిరుగుబాటు, ఏదో ఒకే ఒక పాపం. నీలో ఒక్క పాపం ఉన్నా కూడా నరకం వెళ్ళిపోతాను. ఒక్క పాపం ఉన్నా కూడా నరకం వెళ్ళిపోతాను. ఒక్క పాపం ఉన్నా కూడా పరలోకి వెళ్ళలేదు. నరకం భయంకరమైనది. అగ్ని ఆరదు, పురుగు చావదు. పళ్ళు కొడుకుంటూ ఏడుపు ఉంటుందంట. మన ఆత్మీయ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి. యేసయ్యను ప్రేమిస్తే యేసయ్య ఆజ్ఞకు లోకరిస్తాను, ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవుడు